నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద ఘటన మృతులకు ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. గోవా అగ్ని ప్రమాద బాధితులను ఆసుపత్రిలో పరామర్శించిన ఆ రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. రద్దయిన విమాన ప్రయాణికులకు ఈ రాత్రిలోగా రిఫండ్లను చెల్లించాలని ఇండిగోను ఆదేశించిన కేంద్రం. గుజరాత్ అహ్మదాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లడఖ్లో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన వ్యూహాత్మక ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుదల, ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇక వార్తల్లోని వివరాలు. గోవాలోని ఓ నైట్ క్లబ్లో సిలిండర్ పేలిన ఘటనలో 25 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడగా మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ తెలిపారు. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఘటనా స్థలిని సందర్శించి మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. अभी प्रिलिमिनरी पता चला है, उससे 4 लोग वो टूरिस्ट हैं, बाकी लोग उस क्लब के यानी कर्मचारी थे. मैं उनकी जो मौत हो गई है उनके प्रति मैं दुख व्यक्त करता हूँ. उनके फैमिली के प्रति संवेदना व्यक्त करता हूँ. उनकी आत्मा को शांति मिले और सरकार की तरफ से उनको आर्थिक मदद दी जाएगी. 6 लोग जो अस्पताल में हैं उनके लिए अच्छी से अच्छी ट्रीटमेंट गोवा मेडिकल कॉलेज में दी जा रही है. मैंने खुद होके गोवा मेडिकल कॉलेज के डीन उनसे बात की है और उनको अच्छी तरह से ट्रीटमेंट मिलेगी. इस पूरे इंसिडेंट की मैजिस्ट्रियल इंक्वायरी हमने बिठाई है, क्योंकि जो प्रेजेंट क्लब था उसके लिए कौन कौन सी परमिशन थी और किसने గోవా ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం దురదృష్టకరమన్నారు. 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు మనోధైర్యంతో ఉండాలంటూ, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ సామాజిక వేదిక ద్వారా ప్రార్థించారు. అలాగే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోవా అర్పోరాల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురుగ్రామ్లోని బ్రహ్మకుమారిల ఓం శాంతి రీట్రీట్ సెంటర్ రజతోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ప్రతినిధి బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ 25 ఏళ్ల ప్రయాణంలో ఓం శాంతి రీట్రీట్ సెంటర్ అందించిన ఆధ్యాత్మిక సేవలు, ధ్యాన శిక్షణ కార్యక్రమాలు అమూల్యమైనవన్నారు. విలువలతో కూడిన విద్య, దేశ నిర్మాణంలో సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు. Worshipping God. The reason is silence gives Shanti to the soul. It gives Shanti to the heart. It gives Shanti to the body. When you are calm, lot of positive thinking is coming to the mind. So this is when I entered, I got that silence in my mind, but to my surprise, they introduced so many people working in various sectors, from aviation, doctor, social worker, administrator, scientist, so many businessmen. They introduced everybody, and to my surprise they introduced one personality from politics. It's very difficult for a politician.
గోవా నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం. దేశ గౌరవాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో ధైర్యంగా నిరంతరం పోరాడుతున్న సైనికులను, అమరవీరులను గౌరవించడానికి 1949 నుండి ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. యుద్ధంలో వికలాంగులైన సైనికులు, మాజీ సైనికులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని చూసుకోవాలనే నిబద్ధతను ఈ పతాక దినోత్సవం తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి విరాళం అందించారు. గోవా అగ్ని ప్రమాద ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆ రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు ఈరోజు పరామర్శించారు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని, బాధితులకు అవసరమైన వైద్య సహాయాన్ని తక్షణమే అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Type of incident is a big setback anywhere, leave alone Goa. But if you are able to put your mechanisms in place again, confidence will slowly rebuild. I think we have to look to the future. None of us can get back lost life, so we should not even, I think in those. గోవా ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ మీడియాకు వెల్లడించిన ఓ ప్రకటనలో తెలిపారు. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక వేదికగా సంతాపం తెలిపారు. 25 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని అహ్మదాబాద్లో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పీపీపీ మోడల్లో నూతనంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రోథర్మో ఆక్సిజన్ పార్కును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పార్కులో పండ్ల చెట్లతో పాటు ఎక్కువ ఆక్సిజన్ అందించే వేల చెట్లను ఏర్పాటు చేశారన్నారు. ఈ పార్కు వ్యాయామానికి ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా ఈ ప్రాంత నివాసితుల ఆరోగ్యకరమైన జీవితాన్ని మెరుగుపరుస్తుందన్నారు. सांसद खेलकूद महोत्सवનું હું ને ભૂપેન્દ્રભાઈ સાહેબની હાજરીમાં ગાંધીનગર લોકસભાનું સમારોપ થયો. 1,57,000 યુવાનોએ એની અંદર ભાગ લીધો છે. 1,57,000. અમદાવાદ શહેરની અંદર અનેક ખેલ સંકુલો બન્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાની બધી જ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની રમવાની અને એની ટ્રેનિંગની તાલીમની કોચિંગની વ્યવસ્થા થઈ અને કોઈએ પણ રમવું હોય તો ઘરથી 5 કિલોમીટર દૂર ના જવું પડે એવી વ્યવસ્થા આપણા અમદાવાદ શહેરમાં થઈ. આજ મારા મત વિસ્તારમાં હું ગયો તો બ્રિજની નીચે, ઓવરબ્રિજની નીચે જ્યાં દબાણો થતા હતા ત્યાં નાના નાના ખેલ સંકુલો, લાઇબ્રેરી, યોગાની વ્યવસ્થા, ઓપન જીમ, એક પ્રકારથી કહી શકાય કે જગ્યાનો સદુપયોગ કઈ રીતે કરવો. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
సాయుధ దళాల శౌర్యం త్యాగాలకు వందనం చేశారు. సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ సాయుధ దళాల నిస్వార్థ సేవ ఎన్నటికీ తీర్చలేని రుణమని మంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు లడఖ్లో సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓ నిర్మించిన 125 వ్యూహాత్మక కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో 7 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో షోక్ టన్నెల్తో సహా 125 వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, వంతెనలు, అధునాతన రహదారి నెట్వర్క్లు, అనుసంధాన కారిడార్లు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలకు అంకితం చేయబడ్డాయన్నారు. కఠినమైన వాతావరణంలో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతకు ఈ ప్రాజెక్టులు ప్రతిబింబాలని మంత్రి తెలిపారు. इतनी बड़ी संख्या में यानी 125 इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स का उद्घाटन एक साथ आज तक कभी नहीं हुआ है। तो यह अपने आप में बीआरओ के लिए और हम सबके लिए मैं मानता हूं एक मेजर अचीवमेंट है। और यह अचीवमेंट एक तरफ तो विकसित भारत के संकल्प का प्रमाण है, तो वहीं दूसरी तरफ यह प्रोजेक्ट बॉर्डर इंफ्रास्ट्रक्चर को मजबूत करने की हमारी దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పాటు పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు 6 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో యునెస్కో జాబితాలో ఉన్న అంశాల స్థితి, జీవన వారసత్వ పరిరక్షణపై చర్చించనున్నారు. డిసెంబర్ 15వ తేదీ నుండి నరసాపురం చెన్నై నరసాపురం మధ్య వందే భారత్ రైలు సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 1400 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ ద్వారా జిల్లాలోని 868 గ్రామాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని 69 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుందన్నారు. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీకి 7,280 కోట్ల రూపాయలతో భారీ ప్రోత్సాహక పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తయారీ చేయాలనేటువంటి లక్ష్యం 6,000 మెట్రిక్ టన్. మనకు వనరులు ఉన్నాయి. దాదాపు భారతదేశంలో 6.9 మిలియన్ టన్నుల వనరులు. ముఖ్యంగా ఈ వనరులు మట్టి నిక్షేపాల్లో, ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇసుకల్లో కానీ లేకపోతే లిథియంకి సంబంధించినటువంటి మెటీరియల్ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాగ్నెట్ ని మనం తయారు చేసేటువంటి ఆలోచన గతంలో ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు. అంటే ఈ పథకం కింద దాదాపు బిడ్డింగ్ ప్రక్రియను కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఒక గ్లోబల్ టెండర్ ని, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఒక గ్లోబల్ టెండర్ ని వెళ్ళబోతూ ఉన్నాం. 6,000 ఏదైతే 1,200 మెట్రిక్ టన్నులకు సంబంధించి 5 టెండర్, అంటే దాదాపు 6,000. ఇండిగో విమానాల రవాణాలో తలెత్తిన జాప్యంపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ సంస్థ డీజీసీఏ కఠిన చర్యలు తీసుకున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా వంటి ప్రధాన విమానాశ్రయాలకు సంబంధించి కనీసం 150 విమానాలు రద్దయ్యాయి. దేశీయ విమానయాన మార్కెట్లో 60% వాటా ఉన్న ఇండిగో విమానాలు 550కు పైగా రద్దయ్యాయి. దీనిపై ఇండిగో క్షమాపణ తెలియజేసింది. సంక్షోభం 5వ రోజుకు చేరుకోగా 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇండిగో సేవల్లోని అంతరాయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రకటించారు. సంక్షోభం తీవ్రం కావడంతో డీజీసీఏ సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరారు. రద్దు చేసిన అంతరాయం కలిగిన విమానాల ప్రయాణికులకు రిఫండ్లను ఈరోజు రాత్రి 8 గంటల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఇప్పుడొక చిన్న విరామం.
అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వార్తలకి స్వాగతం. ఇండిగో విమాన సర్వీసుల అంతరాయంపై 4 సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధరన్ మోహల్ తెలిపారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించేందుకు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని సంస్థ సీఈఓకు షోకాజ్ నోటీస్ ఇచ్చామన్నారు. ప్రయాణికులకు కాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయకుండా వారి డబ్బులను తిరిగి ఇవ్వాలని, వారి లగేజ్లను 24 గంటల్లో తిరిగి ఇవ్వాలని ఆదేశించామన్నారు. डीजीसीए ने इंडिगो के सीईओ को कल ही शोकाज नोटिस दिया है. 24 आवर्स में उसका आंसर देना, इसलिए उनको बोला है और उनको नोटिस भी इशू किया है. जो लोगों को तकलीफ हुई है, परेशानी हुई है, जिन्होंने टिकट बुक किया था, पैसे दिए थे, हमने ये भी सूचना दी है इंडिगो के कि विदाउट एनी कैंसिलेशन फी चार्जेस को यहाँ पे न लेते हुए प्रवासी जो है हमारे, उनके पैसे वापस दिए जाए. जो उनका लगेज है, बैगेज हो, 48 आवर्स के अंदर उनको मिले. ऐसे बहुत सारे निर्णय हमने इमीडिएटली ले लिए है. इस बारे में सरकार बिल्कुल गंभीरता से विचार कर रही है. जो जांच कमेटी अपॉइंट. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలో యునెస్కో సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు సంబంధించిన లోగో, పోస్టర్ను శాప్ చైర్మన్ రవినాయుడు, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్తో కలిసి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారిందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మీ ఉత్సాహం, మీ జోష్, మీ కేకలు వింటుంటే తిరిగి మళ్ళీ నా పాదయాత్ర యువగలం రోజులు గుర్తొస్తున్నాయి. ఆనాటి పాలకులు అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు, నడవని లేదు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. అయినా మనోళ్ళు తొడగొట్టి ముందైతున్నాడు, తగ్గేదే లేదని ఆనాడు ఎట్లయితే చెప్పారో అదేవిధంగా ఈరోజు కూడా నాకు మీరు అంత ఘనస్వాగతం పలికారు. ఇక్కడ చాలా మందిని ప్రతిపక్షం రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు, వాళ్ళందరిని చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు నక్సలిజంపై పోరాటంలో భద్రతా దళాలకు గొప్ప విజయం లభించింది. మధ్యప్రదేశ్ బాలాఘాట్లోని కేబీ డివిజన్లో 10 మంది నక్సలైట్లు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. బాలాఘాట్ ఐజీ సంజయ్ సింహ్ సమక్షంలో వీరు లొంగిపోయారు. ఇది నక్సలైట్లకు బాగా పట్టున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు వారి క్యాంపును ఏర్పాటు చేయడం ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకు రహదారి సౌకర్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమవుతుంది.
దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సహించడం ద్వారా మహిళలు, యువతకు భారీ స్థాయిలో ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అనేక అవకాశాలను అందిస్తుంది. స్వయం కృషితో రాణించాలని భావించే ప్రతి ఒక్కరికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా స్వల్ప వడ్డీలకే రుణాలు అందించి వారిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ముద్రా యోజన సత్ఫలితాలను ఇస్తోంది. నంద్యాల జిల్లాలో ఈ పథకంతో లబ్ధిదారుల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయో ఈ స్టోరీలో చూద్దాం. సొంతంగా వ్యాపారం చేయాలని చాలామంది కలలు కంటారు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఎక్కువ మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఎలాంటి హామీ లేకుండా 50,000 నుంచి 20 లక్షల వరకు రుణాలను కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన కింద అందిస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఈ పథకం కింద గత 3 ఏళ్లలో 829 కోట్ల రుణాలు అందించారు. నంద్యాల పట్టణంలోని లక్ష్మీప్రసాద్ వ్యాపార అభివృద్ధికి ఈ పథకం కింద 9 లక్షల రూపాయల రుణం తీసుకుని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంతో మరో 20 లక్షల రూపాయల రుణాన్ని అందించేందుకు బ్యాంక్ అధికారులు ముందుకు వచ్చారు. అలాగే మరో యువకుడు 1,00,000 రూపాయల రుణం తీసుకుని టీ స్టాల్ ప్రారంభించడంతో మరో 5 లక్షల రుణాన్ని అందించేందుకు బ్యాంకు ముందుకు వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయిన్ బ్రాంచ్ వాళ్ళు మాకు ముద్రా లోను శాంక్షన్ చేశారు. మేము దాదాపు 9 లక్షల రూపాయలు మాకు ముద్రా లోన్ ఇచ్చారు. దానివల్ల మేము ఇది బటర్ఫ్లై కంపెనీ ఇక్కడ సర్వీస్ ఫ్రాంచైజీ అండ్ ఏజెన్సీ మరియు ఇది సోలార్ సిస్టమ్స్ కూడా ఇక్కడ నంద్యాలలో ఇంట్రొడ్యూస్ చేశాము. గత 3 సంవత్సరాల నుంచి ముద్రా లోన్ వల్ల మేము వ్యాపారం చేసుకుంటూ చాలా బాగా ఉన్నాము. ముద్రా యోజన పథకం ద్వారా అతి తక్కువ వడ్డీకే ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు. ఈ రుణాలను తీసుకొని మేము మా వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకొని బాగా లబ్ధి చేకూరుతున్నాము. ఈ పథకం ద్వారా ఎంతో మంది చిన్న వ్యాపారస్తులకు చాలా చేయూతనిస్తుంది. లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన చిరు వ్యాపారులకే కాకుండా వ్యవసాయ అనుబంధ కోళ్ల పెంపకానికి కూడా రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. మన నంద్యాల జిల్లాలో గత 3 సంవత్సరాల నుంచి ముద్రా రుణాలలో ఏ విధంగా మనము రుణాలు ఇచ్చున్నాము అనేది మాట్లాడుకుంటే గత 3 సంవత్సరాల్లో పూర్తిగా 1,03,000 యూనిట్లు మనము జిల్లాలో ఇచ్చున్నాము. 829 కోట్ల రూపాయల వరకు ఇచ్చున్నాము. దాంట్లో శిశువు వచ్చేసి 34,963, తరుణ్ వచ్చేసి 63,253 రుణాలు, అదేవిధంగా కిషోర్ వచ్చేసి 4,737. స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి తెలిపారు. లద్దె పురుగు కాటుతో స్క్రబ్ టైఫస్ సోకుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని అన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా తేమ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని వివరించారు. పురుగు గ్రామాలలో చూసే ఉంటారు. ఈ లద్దె పురుగు అనేదానికి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లైక్ ఓరియన్షియా సుసుగుముషి అనేటటువంటి ఒక బ్యాక్టీరియా సోకినట్లయితే అది మనుషుల్ని కుట్టినట్టయితే దానికి సంబంధించి జ్వరం రావడం, చలి రావడం, తలనొప్పి, విపరీతమైనటువంటి తలనొప్పి, ఒళ్ళు మజిల్స్ అన్నీ కండరాలన్నీ నొప్పిగా రావడము ఇటువంటి లక్షణాలన్నీ కనపడతాయి. ఇది ఒక సాధారణమైనటువంటి జ్వరమే కానీ దీనిలో తీవ్రమైనటువంటి భయాందోళనలకు గురి అవ్వవలసిన అవసరం అయితే లేదు. ఇవి సాధారణంగా తేమ ఉండే పరిసరాలలో ఉంటాయి. సిమ్టమ్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో ఫీవర్ కావచ్చు, ర్యాష్ కావచ్చు, తలనొప్పి, చిల్స్ ఇవన్నీ కూడాను మీరు గుర్తించగానే నియర్ బై పిహెచ్సికి లేదా ఎనీ హాస్పిటల్కి వెళ్ళి ఏరియా హాస్పిటల్ కానీ డిహెచ్కి కానీ వచ్చి వెంటనే మందులు తీసుకోవాల్సిన పరిస్థితి. టెస్ట్ చేయించుకోవచ్చు. ఎలిసా టెస్ట్ ద్వారా మనకి ప్రిలిమినరీ టెస్టింగ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి యాంటీబయాటిక్స్, చాలా మైల్డ్ యాంటీబయాటిక్స్ మనకి డాక్సైక్లిన్, అజిత్రోమైసిన్ ఇటువంటి మందులు వాడితేనే ఆ జ్వరం అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోవడం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవంలో ఆసీనులైన స్వామివారు, అమ్మవార్లకు అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
అందిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ లైన్ నెంబర్తో పాటు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణను త్వరలో అందుబాటులోనికి తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని బాలసదనం, శిశుగృహ, గురుకుల పాఠశాల, సఖీ వన్ స్టాప్ కేంద్రాలను సందర్శించిన ఆమె అక్కడి పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ 24 గంటలు అందుబాటులో ఉండే వన్ స్టాప్ సెంటర్ల సేవలను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. మహిళల రక్షణ నిమిత్తం త్వరలోనే మరిన్ని సేవలు అందుబాటులోనికి తీసుకురానున్నట్లు వివరించారు. కూడా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ అనేది ఫామ్ చేయాలి అనే ఒక భరోసా అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ చదువుకునే ఆడపిల్లలకు కానీ కలిగియాలి. ప్రతి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ కూడా డాష్ బోర్డ్ ఫిల్ చేసి కలెక్టర్కి అలాగే మాకు పంపించాలనేది ఒక డాష్. అది కంప్లీట్ ఒక వన్ స్టాప్ సెంటర్ అంటే అక్కడ మీకు లీగల్ హెల్ప్ ఉంటుంది, మెడికల్ హెల్ప్ ఉంటుంది, ఒక మహిళా పోలీస్ ఉంటారు. సో ఏ టైంలో 24/7 అది ఓపెన్ ఉంటుంది. ఏ టైంలో ఆపద వచ్చినా కూడా మహిళలు నిస్సందేహంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తే. ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి దేవాలయాన్ని విజయవాడ కనకదుర్గ అమ్మవారు, సింహాచలం వరాహ నరసింహస్వామి దేవాలయాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు, అరసవెల్లి సిరిమానోత్సవం సందర్భంగా ఆలయ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. సిరిమాను తిరిగేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ పనులు సంక్రాంతిలోపు పూర్తి చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా విమానాల రద్దు, శీతాకాలంలో పెరిగిన రద్దీ నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు ప్రయాణం సులభతరం చేయడం కోసం తదుపరి 2 రోజులకు గాను 89 ప్రత్యేక రైలు సేవలను రైల్వే శాఖ ప్రకటించింది. విమాన ప్రయాణాల అంతరాయంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ముఖ్యంగా న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఈ రైలు సేవలను అందించనున్నారు. ఏటా నవంబర్ 25వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ మహిళలపై హింసా నిర్మూలన దినోత్సవం నుండి డిసెంబర్ 10వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం వరకు జరిగే 16 రోజుల ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో లింగ ఆధారిత హింసపై అవగాహన పెంచడానికి, దీనిని నిర్మూలించడానికి లక్ష్యంగా జరిగిన ప్రచారంలో ప్రజలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రేపు హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సులో పారిశ్రామిక ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొనున్నారు. ఈ సదస్సులో ఐటీ, హెల్త్ కేర్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించడానికి మొత్తం 27 సెషన్లు జరగనున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ వంటి ప్రధాన అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జూనియర్ హాకీ ప్రపంచ కప్ భారత, జర్మనీ జట్ల మధ్య సెమీఫైనల్ జరుగుతోంది. 9 ఏళ్ల విరామం తర్వాత టైటిల్ను తిరిగి సొంతం చేసుకోవాలని భారత హాకీ జట్టు పోరాడుతోంది. 7 సార్లు ఛాంపియన్ అయిన జర్మనీతో తలపడుతోంది. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ISSF ప్రపంచ కప్ ఫైనల్ 2025లో భారత షూటర్లు అద్భుతమైన ప్రదర్శనతో మెరిశారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో యువ షూటర్ సురుచి సింగ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో భారత ప్రముఖ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ రజత పతకాన్ని సాధించారు.
రాష్ట్రంలో చలి తీవ్రత అధికమైంది. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మంచు కురుస్తుంది. అటు అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పట్లో మగ్గుతున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా తెలియని పరిస్థితి నెలకొంది. లంబసింగి, పాడేరు, అరకులోయ, సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లో 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మైదాన ప్రాంతాల్లోనూ చలికి తోడు మంచు కురుస్తుంది. ప్రధాన రహదారులపై వాహన రాకపోకలకు ఉదయం వేళల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.